కానీ మసూదా, పరేషాన్, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ 3 తర్వాత కూడా నీకు అలాంటి మనుషులు తారసపడుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక్కొక్కసారి నేను ఒక లుక్లో ఉన్నట్టు ఇంకో లుక్లో ఉండకపోవడం కూడా కొంతవరకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఒక డైరెక్టర్ ఒకసారి ఆఫీస్కి పిలిచారు నన్ను, లాంగ్ బ్యాక్ 2 years బ్యాక్ అనుకుంటాను. పిలిచి ఆఫీస్ బయట కూర్చున్నాను, ఎవరు పిలవట్లా, మధ్యలో వస్తున్నారు అంటే ఎవరు మీరు అంటున్నారు, సార్ డైరెక్టర్ గారు రమ్మన్నారు అంటున్నాను, ఓకే అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత లాస్ట్కి ఒక కో డైరెక్టర్ వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు మీరు, ఎవరు అంటే, సార్ నేను యాక్టర్ని, నన్ను పిలిచారు అని. అవునా మీ పేరు అంటే చెప్పాను, వెళ్ళిపోయి డైరెక్టర్కి చెప్పారు. నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. చెప్పండి అన్నారు. మళ్ళీ చెప్పండి అంటారు ఏంటంటే, మీరే సార్ రమ్మన్నారు నన్ను అన్న. నన్ను రమ్మన్నా, మీరేం చేశారు అన్న. అంటే నేను ఇలా జార్జ్ రెడ్డి నేను చూశాను, అందులో నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. సార్ లలన్ సింగ్ రోల్ నువ్వా అది అని. సో బయటికి సినిమాకి గుర్తుపట్టకపోవడం కూడా చాలాసార్లు. మల్లేశంలో ఉన్నది జార్జ్ రెడ్డిలో నేను ఉన్నాను చాలామంది తెలియదు. మొన్న నేను 6 years అది పెట్టే పోస్ట్ పెట్టే వరకు. సో సినిమాల్లో ఉన్నట్టు బయట ఉండకపోవడము, తర్వాత కంటిన్యూటీలో లుక్లు అలా కూడా గుర్తుపట్టకపోవడం ఉండొచ్చు. కానీ చాలా పాజిటివ్గా ఉంటావు తిరుగు నువ్వు లైఫ్లో. మొన్న అనంతపూర్ వెళ్ళానా, ఆ లోకల్ ఎస్ఐ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు క్యారవాన్కి ఫోటో దిగుదామని, షూటింగ్ అవుతుంది కదా అని వచ్చారు. సో వచ్చాక ఎస్ఐ అడిగారు అనమాట, ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ఏం చేశారు మీరు అని. ఎస్ఐతో పాటు వచ్చిన కానిస్టేబుల్ మసూదా చేశారండి, మసూదాలో చాలా బాగుంటుందండి. ఓకే అది కాక ఇంకేం చేశారు అన్నాడు. నేను ప్రీ వెడ్డింగ్ అని లాస్ట్ రిలీజ్ అండి అన్న. ప్రీ వెడ్డింగ్ షో చూశాను, ఎందుకంటే ఇంత బుషీ బియర్డ్లో ఉన్నాను భగవంతుడు. ప్రీ వెడ్డింగ్ చేశాను నేనంటే, నేనే సార్ అందులో యాక్టర్. అప్పుడు వాళ్ళ పిల్లోడు, నాన్న గుర్తుపట్టావా, ప్రీ వెడ్డింగ్ మనం 5-6 సార్లు చూసాం, ఆయన అయినా అని. సో ఆ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండవచ్చు.